నమస్కారం. భారతదేశంలో రాముడిని పూజించే ఒక గ్రామం ఉంది. కానీ హనుమాన్ని పూజించడం నిషేధించారు. ఇక్కడ హనుమంతుడి ఆలయం లేదు. ఆయన పేరును ఎవరూ ఉచ్చరించరు. ఉత్తరాఖండ్లోని చమోలీలో ద్రోణగిరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హనుమంతుడి పేరును ఉచ్చరించడం నిషేధించారు. ఇక్కడ హనుమాన్ విగ్రహం లేదా ఆలయం లేదు. ఇక్కడ రాముడిని పూజిస్తారు. కానీ ఈ ప్రాంత నివాసితులు రామాయణ కాలం నుండి హనుమాన్పై కోపంగా ఉంటారట. ఇక్కడి ప్రజలు హనుమాన్ను పూజించరు. బదులుగా రాముడి శత్రువు అయిన నింబదైత్యుణ్ణి పూజిస్తారు. ఈ కథ రామాయణ కాలంతో ముడిపడి ఉంది. రావణుడితో యుద్ధంలో లక్ష్మణ్ మూర్ఛపోయినప్పుడు హనుమాన్ సంజీవిని తీసుకురావడానికి ఈ గ్రామానికి వచ్చాడని చెబుతారు. మూలిక కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడు ఏ మూలికను తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోయాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి మొత్తం పర్వతాన్ని తీసుకువెళ్ళాడు. ఎందుకంటే సంజీవని మాత్రమే లక్ష్మణుడి ప్రాణాలను కాపాడగలదు. హనుమంతుడు ఇలా చేసినందున స్థానిక దేవతలు అతన్ని క్షమించలేదు. హనుమంతుడు పర్వతాన్ని పెకిలించే ముందు అనుమతి తీసుకోలేదు అని, ఆ సమయంలో వారి పర్వత దేవత ధ్యానంలో మునిగిపోయాడు అని స్థానికులు నమ్ముతారు. హనుమంతుడు పర్వత దేవత కుడి చేతిని కూడా పెకిలించాడు అని నమ్ముతారు. అందుకే ఇక్కడి ప్రజలు నేటికి హనుమంతుడిని క్షమించలేకపోయారు. అందుకే ఇక్కడి ప్రజలు హనుమంతుడిని పూజించరు లేదా అతని పేరును ఉచ్చరించరు.